నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానంటే ఇక్కడ మనకి రామవరపాడు రింగ్ రోడ్ కరెన్సీ నగర్ దగ్గర అయితే మనకి బీగాస్ సంబంధించిన రితికా మోటార్స్ అయితే షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం. సో వీళ్ళు బీగాస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. తాజాగా వీళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కూడా తీసుకొచ్చారనమాట. C12 IMAX 3.4 వర్షన్. సో ఆ షోరూమ్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ నజీర్ గారు మనతో ఉన్నారు. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. నజీర్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు నజీర్ సార్, రితికా మోటార్స్ కరెన్సీ నగర్ సార్. రండి సార్, మనం కొత్తగా ప్రోడక్ట్ ఇచ్చింది సార్ మంది C12 3.0 సార్. అంటే బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి సార్ ఈ వెహికల్ వచ్చేపాటికి సార్ మీకు 110 వస్తుంది సార్ రేంజ్ వచ్చేపాటికి. మనం అనేది 5 hours అనేది ఛార్జింగ్ పెట్టుకోవాలి సార్ వెహికల్కి వచ్చేపాటి. ప్లస్ ఏంటంటే దీనికి ఫీచర్స్ వచ్చేపాటికి సార్ న్యూ క్లస్టర్ సార్. మామూలుగా ఇది వచ్చేపాటికి మనకి 3 minutesగా మారుతుంది సార్ బ్రైట్నెస్. మామూలుగా నైట్ మోడ్ వస్తుంది సార్, ఇది నార్మల్గా ఆఫ్టర్నూన్ మోడ్ వస్తుంది. ప్లస్ ఇంటీరియర్ వచ్చేపాటికి డ్యూయల్ టోన్ వస్తుంది సార్. ఈ డ్యూయల్ టోన్ వచ్చేపాటికి ఏంటంటే సీటింగ్ కూడా వచ్చేపాటికి సార్ మనకి స్టెబిలిటీ వస్తుంది నార్మల్గా. అండ్ బూట్ స్పేస్ కూడా వచ్చేపాటికి సార్ మనకి 27 liters బూట్ స్పేస్ వస్తుంది సార్. లార్జెస్ట్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ రిమూవబుల్ బ్యాటరీ సార్ వెహికల్ కూడా. అండ్ బాడీ వచ్చేపాటికి మనకి ఫైబర్ బాడీ వస్తుంది నార్మల్గా. అండ్ వెయిట్ కూడా వచ్చేపాటికి సార్ లైట్ వెయిట్ అంటే బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ సార్. ఇది వచ్చేపాటికి 110 kgs వస్తుంది సార్. లేడీస్కి కూడా చాలా సూటబుల్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ సార్ మనకు వచ్చేపాటికి 2.7 kilowatts వస్తుంది సార్ బ్యాటరీ వచ్చేపాటికి. అండ్ ప్లస్ ఏంటంటే 27 liters బూట్ స్పేస్ సార్. అండ్ ఫైబర్ బాడీ వస్తుంది మనకి. హాఫ్ మోటార్ వచ్చేపాటికి 2.5 kilowatts వస్తుంది. అండ్ హాఫ్ మోటార్ టైర్ వచ్చేపాటికి 12 inches వస్తుంది. అండ్ ఏంటంటే కాంబో బ్రేకింగ్ సార్. అంటే బ్యాక్ బ్రేక్ యూస్ చేస్తే ఫ్రంట్ టు బ్యాక్ రెండు అప్లై అవుతున్నాయి సార్ నార్మల్గా. అండ్ ఫైబర్ బాడీ LED లైట్స్ వస్తున్నాయి సార్. ఇది కూడా ఏంటంటే మనకి ప్రొజెక్టర్ లైట్స్ వస్తాయి సార్. BLED లైట్స్ టెక్నాలజీగా వస్తుంది మామూలుగా. లైటింగ్ పర్ఫార్మెన్స్ కూడా నైట్ చాలా బాగుంది సార్ వెహికల్కి వచ్చేపాటికి. మనకి ఎక్కువలో వచ్చేపాటికి సార్ మనకి 45 వస్తుంది సార్. మనకి పవర్ మోడ్లో వచ్చేపాటికి 60 వస్తుంది సార్ ఈ వెహికల్ వచ్చేపాటికి. కానీ మనకి 5 hours ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు 110 అనేది రేంజ్ వస్తుంది. మనకి సర్టిఫికేట్ వచ్చేపాటికి 123 ఇచ్చింది సార్. మన కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేపాటికి సార్ మనకి 110 వస్తుంది సార్ ఈ వెహికల్కి వచ్చేపాటికి. అండ్ సీటింగ్ కూడా వచ్చేపాటికి సార్ మీకు లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సార్. మనకి కంఫర్టబుల్ ఉంటుంది సీటింగ్ కూడా. ఫ్యామిలీ కానీ ఎక్కించుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్. అండ్ లెగ్ స్పేస్ కూడా వచ్చేపాటికి మనకి గ్యాస్ సిలిండర్ ఆయన వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్గా మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా బ్యాగ్స్ కానీ నార్మల్ పర్సెస్ కానీ స్పెట్స్ కానీ పెట్టుకోవడానికి కూడా బూట్ స్పేస్ కూడా ఇచ్చారు సార్ కింద. ఇక్కడ పెట్టుకోవచ్చు సార్ ఏదైనా పర్సనల్ ఐటమ్స్ ఏదైనా ఉంటే. ఇది వచ్చేపాటికి సార్ మనకి కనపడదు సార్, సీక్రెట్ లాక్ అంటారు సార్ ఇది వచ్చేపాటికి. అండ్ దీనికి రిమూవ్ చేసేసుకోవచ్చు సార్ మనం మ్యాట్తో. మనకి ఛార్జింగ్ కూడా పెట్టుకునేటప్పుడు మన 5% 6% అయిపోయింది సార్ మామూలుగా. మనం సడన్గా వచ్చేస్తాం. అంటే ఇన్బుల్ట్గా నార్మల్గా మన వైర్ అనేది ఇక్కడ పెట్టుకుంటే మీకు రన్నింగ్లో బండి వెళ్ళినప్పుడు మూవ్ అయినప్పుడు ఛార్జింగ్ ఎక్కేస్తుంది సార్ మనకి ఇది వచ్చేపాటికి. దీనికి ఏంటంటే క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారు సార్. వెహికల్ అనేది మనకి ఒక 40 స్పీడ్ వెళ్ళినప్పుడు మనం 2 seconds అనేది ప్రెస్ చేసి మళ్ళీ లివ్ చేసేస్తే ఆ 40 స్పీడ్లోనే మూవ్ అవుతుంది సార్ వెహికల్. తర్వాత అది అన్లాక్ అవ్వాలంటే మళ్ళీ బ్రేక్ పట్టుకుంటే అన్లాక్ అయిపోతుంది సార్ క్రూజ్ కంట్రోల్ అది. అండ్ ఇంకోటి వచ్చేపాటికి మనకి బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి సార్ మామూలుగా. ప్రొఫైలు, లీడ్స్ అండ్ డిస్ప్లే సెట్టింగ్స్, రైడ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉంటాయి సార్. అంటే బ్లూటూత్ అనేది మీకు కాంబో బ్రేకింగ్ అనేది చెప్పాను కదా సార్. అంటే ఫ్రంట్ బ్రేక్ కొడితే బ్యాక్ ఈ రెండు అప్లై అవుతున్నాయి సార్ మనకి. సార్ మనకి వచ్చేపాటికి ఛార్జింగ్ పీరియడ్ సార్ ఇప్పుడు 46% ఉంది సార్ మామూలుగా. మనకి వచ్చేపాటికి 47 kilometers వెళ్తుంది సార్ వెహికల్ వచ్చేపాటికి. అంటే టైం కూడా డేట్ ఇవన్నీ వస్తాయి సార్. ట్రిప్ కూడా యాడ్ అవుతాయి సార్ దీంట్లో వచ్చేపాటికి. ఇప్పుడు వెహికల్ వచ్చేపాటికి పర్సెంటేజ్ 46 ఉంది సార్. 47 km అనేది వెళ్తుంది సార్ వెహికల్. అంటే టైం పీరియడ్ అనేది మనకి వస్తుంది సార్. ఇప్పుడు 6-7 అయింది మామూలుగా. ఇప్పుడు వెహికల్ అనేది స్టార్టింగ్లో ఉంది సార్. D అనేది సింబల్ వస్తే వెహికల్ స్టార్టింగ్లో ఉన్నాడు సార్ నార్మల్గా. మనకి ఎకానమీ మోడ్లో చూడండి సార్ వెహికల్ వచ్చేపాటికి 46 to టచ్ అవుతుంది సార్. అండ్ ప్రీవియస్గా మామూలుగా ఆఫ్టర్ స్పోర్ట్ మోడ్ వేసాను సార్. ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో వచ్చేపాటికి సార్ మన వెహికల్ వచ్చేపాటికి చూడండి సార్ ఇక్కడ 60 దాడుతుంది సార్. అండ్ 65 అండ్ ఇక్కడ కిలోమీటర్స్ అనేది కూడా ఓడోమీటర్ వస్తుంది సార్ మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నామో. అండ్ మీకు 5 hours అనేది ఛార్జింగ్ పెట్టుకుంటే 110 అనేది రేంజ్ వస్తుంది సార్ మన కస్టమర్ ఫీడ్బ్యాక్. అది ఇక్కడ ఎర్రర్స్ ఏదైనా వచ్చింది అనుకోండి సార్, మాల్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది సార్. అది రెక్టాంగిల్ షేప్లో ఉంది సార్. అది బ్లింక్ అయింది అనుకోండి, మన దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళమని అబ్జర్వేషన్ అనేది వస్తుంది సార్ మామూలుగా. అండ్ ఆఫ్టర్గా ఏంటంటే మనకి ఆ సింబల్ వచ్చినప్పుడు నార్మల్గా మీకు ఏ టెన్షన్ ఏం పడవసరం లేదు సార్ మామూలుగా. ఈ వెహికల్కి వచ్చేపాటికి జస్ట్ కీ 1 time ఆఫ్ 1 time ఆన్ 1 time ఆఫ్ 1 time ఆన్ అలా ఆన్ చేస్తే ఆ రెక్టాంగిల్ సింబల్ వెళ్ళిపోతుంది సార్. వెహికల్ లక్షణంగా స్టార్ట్ చేసుకోవచ్చు సార్. సార్ బ్యాక్ సైడ్ కూడా డైలాంబ్ ఇలా వస్తుంది సార్ నార్మల్గా లుకింగ్గా. అండ్ సిగ్నల్స్ కూడా మోడల్స్ చూడండి సార్ ఇలా వస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సార్. అండ్ ఏంటంటే మనకి సస్పెన్షన్ కూడా ఇలా వస్తుంది సార్ మామూలుగా. స్టెబిలిటీ బాగుంటుంది. అండ్ లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఇలా వస్తుంది సార్ లేడీస్ కూర్చోవడానికి. అండ్ ఇది వచ్చేపాటికి హబ్ మోటార్ సార్. ఇది 10 inches ఇచ్చారు సార్ నార్మల్గా బ్యాక్ సైడ్. హబ్ మోటార్ వచ్చేపాటికి 2.5 kilowatts వస్తుంది హబ్ మోటార్ కూడా. అండ్ చాలా బాగుంటుంది సార్ మెటీరియల్ కూడా హబ్ మోటార్ది కూడా.
అండ్ ఆఫ్టర్ వచ్చేపాటికి ఈ ప్రోడక్ట్ కూడా వచ్చేపాటికి సార్ మనది 1986లో ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్. ఇది ఆర్ఆర్ కేబుల్స్ వాళ్ళది వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్. ఇది ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్ రివ్యూ కూడా మేము తీసుకుంటూ ఉంటాం నార్మల్గా సార్. సర్వీసింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ 750 కిలోమీటర్స్ సార్ 1 మంత్ సార్. ప్రతి కస్టమర్ అనేది రివ్యూ అనేది మేము తీసుకుంటాం సార్ షోరూంలో. ప్రోడక్ట్ ఎలా ఉంది సార్ అంటే మాకు రిఫరెన్స్ కస్టమర్లు కూడా ఉన్నారు సార్, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ మనకి. సార్ వెహికల్ మనం జర్నీ చేసినప్పుడు ఒకవేళ వెహికల్ అనేది స్లిప్ అయినా కానీ సార్ మనకి ఆటో కట్ ఆఫ్ అనేది అయిపోతుంది సార్. మోటార్ది సేఫ్టీ ఫీచర్ సార్ అది వచ్చేప్పుడు. సార్ ఇందులో మీరు వాడే బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఎల్ఎఫ్బి సార్. బ్యాటరీ ప్యాక్ పరంగా ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు? మనకి వారంటీ వచ్చేప్పటికి సార్ 5 years వారంటీ వస్తుంది. 75,000 కిలోమీటర్స్ నార్మల్గా దీనికి వచ్చేప్పటికి వారంటీ పీరియడ్. ఓకే, మీరు రిమూవ్ చేసేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఛార్జింగ్ పెట్టుకో సార్, మనకి రిమూవ్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకో. ఇప్పుడు మీ ఛార్జింగ్ టైం ఎంత సార్ ఇది? మనం 5 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి సార్. మనకి ఫుల్ ఛార్జ్ వచ్చేప్పటికి 110 వస్తుంది సార్ రేంజ్ అనేది వెహికల్కి వచ్చేప్పటికి. లేడీస్ ఫుట్ రేస్ కానీ అడిషనల్ కాస్ట్ డైరెక్ట్ స్కూటర్ దాంట్లోనే సార్ స్కూటర్తో పాటు వచ్చేస్తాయి. దాంట్లో యాక్సరీస్ కూడా మనకి ఫ్రంట్ బంపర్, బ్యాక్ రౌండ్ రింగ్ వస్తుంది, మ్యాట్, సీట్ కవర్ ఇవన్నీ కంప్లీట్గా ఇస్తాం సార్. అండ్ బాడీ కవర్ కూడా మనం కాంప్లిమెంటరీగా ఇస్తాం. అండ్ విత్ హెల్మెట్. స్కూటర్లో చూపించిన అన్ని కూడా స్కూటర్తో పాటు వచ్చేస్తాయి. స్కూటర్తో డబ్బులు ఏం పే చేస్తుంది సార్, దాంతో పాటు వస్తాయి. అండ్ కాంప్లిమెంటరీగా వచ్చేప్పటికి మనం బాడీ కవర్ కూడా ఇస్తున్నాం కస్టమర్కి. అండ్ హెల్మెట్ కూడా ఇస్తున్నాం సార్. నార్మల్ దాంట్లో ఆన్ రోడ్లోనే వచ్చేస్తున్నాయి సార్ అన్ని. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ఎంత సార్ ఇప్పుడు? సార్ మనకి ఎక్స్ షోరూమ్ వచ్చేప్పటికి సార్ 1,28,990 పడుతుంది సార్. దీనికి ప్రీవియస్గా ఇన్సూరెన్స్ అనేది మనకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనేది తర్వాత డెలివరీ తర్వాత చార్జెస్ అనేది యాడ్ అవుతాయి సార్ నార్మల్. ఇప్పుడు మీ షోరూంలో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకోలేదు, ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి సార్? సార్ మనకి ఫైనాన్స్ ఆప్షన్ వచ్చేప్పటికి సార్ బజాజ్ ఫైనాన్స్ ఒకటి ఉంది సార్, హీరో ఫైనాన్స్ ఉంది సార్, మామూలుగా ఈకో ఫైనాన్స్ ఉంది, అంటే శ్రీరాము, ఎల్ఎన్టీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సార్ మన దగ్గర ఫైనాన్స్ వచ్చేవాటికి. అలానే మీరు ఎక్స్చేంజ్ ఆప్షన్ ఏమైనా ఉందా వేరే? మన దగ్గర ఏ వెహికల్ అయినా, ఏ కంపెనీ వెహికల్ అయినా, పెట్రోల్ వెహికల్ కానీ, ఈవీ వెహికల్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది సార్ మన దగ్గర. మీరు ఏ వెహికల్ అయినా మేము ఎక్స్చేంజ్ చేస్తాం సార్. మనకి మెకానిక్ ఉంటారు సార్ షోరూంలో. మన బండి వాల్యూ ఎంత ఉండిద్దో ఆ వాల్యూ పెట్టి కట్టి మీకు చెప్తాం సార్ ప్రైజింగ్ అనేది. మీకు దానికి ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తాం సార్. మామూలుగా మీకు అప్ టు 7,500 ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా ఉంది సార్ మా వెహికల్కి వచ్చేవాటికి, ఎలక్ట్రికల్ వెహికల్. ఒకవేళ బుక్ చేసుకుంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తారా? మన స్పాట్ డెలివరీ అయిపోయింది సార్. మనకి స్పాట్ డెలివరీ ఇచ్చేస్తాం సార్. మనకి డెలివరీ పీరియడ్ వచ్చేప్పటికి 1 hourలో డెలివరీ అయిపోతుంది సార్ వెహికల్ అనేది. అలానే విజయవాడ వరకు ఎవరైనా కస్టమర్ హోమ్ డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ స్కూటర్ ఇస్తాం. మనం పీడిఏలో ఒక పర్సన్ ఉంటాడు సార్, ఖచ్చితంగా అది అనేది అవైలబుల్ ఉంది సార్. మనం హోమ్ డెలివరీ కూడా ఇస్తాం సార్ మామూలుగా. ఇప్పుడు ఈ స్కూటర్లో మొత్తం ఎన్ని కలర్స్ అవైలబుల్? మనకి బేసిక్లో వచ్చేప్పటికి సార్ 2.0 వచ్చేప్పటికి 6 కలర్స్ ఉన్నాయి సార్. నార్మల్గా 3.0 వచ్చేప్పటికి 2 కలర్స్ ఉన్నాయి సార్ దీంట్లో. సో ఇది విజయవాడలోని హితికా మోటార్స్లో వీళ్ళు ఆఫర్ చేసిన బీగాస్ సంబంధించిన C1 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 123 కిలోమీటర్లు, అలానే వీళ్ళు చెప్తుంది వచ్చి 110 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి డెడికేటెడ్ రేంజ్ రివ్యూ వీడియో కూడా మన ఈవీ కుర్రాడు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి మీరు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి సేఫ్టీ ఫీచర్స్ పరంగా యాంటీ రోలింగ్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాంతోపాటుగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఇస్తున్న వారంటీ చూసుకున్నట్లయితే ఎక్స్టెండెడ్ వారంటీ 5 years లేదా 75,000 కిలోమీటర్స్ బ్యాటరీ ప్యాక్ మీద వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని ఎక్స్టర్నల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,28,990 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో బీగా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీ సార్ తెలుగు ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.